హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్, ముందేం జరిగింది అన్నీ మాట్లాడదాం. ఎవరన్నా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. అలాగే నేను కమెంట్ ట్యాబ్లో బెస్ట్ సీరియల్ ఈ వారంలో అనేసి పెట్టినాను. 200 ఓట్లు వేశారు. 200 ఓట్లలో 54% బ్రహ్మముడి సీరియల్కి వేశారు. అసలు బ్రహ్మముడి ఫ్యాన్స్ అంటే నా ఛానల్లో ఎక్కువ ఉంటారా లేకపోతే సీరియల్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారా అనేది మీరే చెప్పాలి. అలాగే టీఆర్పీ రేటింగ్ ఎంత వస్తూ ఉంది అంటే ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా అంటున్నాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే రేపు మండే ఎపిసోడ్లో మనకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ పెడతాను టీఆర్పీ ఎంత వస్తుంది అనేసి. ఈ వారం టీఆర్పీ అనేది చాలా 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 కీలకం. అసలు సీరియల్ తలరాతను మారుస్తుందా ఎలా ఉంటుంది అనేసి మనం చూద్దాం. అలాగే లాస్ట్ వీక్లో మనము సీరియల్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ వీక్లో మంచి ఎపిసోడ్స్ పడతాయి అబ్బా, చాలా చాలా మంచి ఎపిసోడ్స్ పడతాయి. ఎందుకంటే కావ్యకి రాజుకి ఒక ప్రాజెక్ట్ రావడం, ఆ ప్రాజెక్ట్ పైన ఇద్దరు కలిసి పనిచేయాలనుకోవడం, అలాగే అనామిక రుద్రాణి గారు గట్టిగా ప్లాన్లు చేయడం, ఆ ప్లాన్లు వాళ్ళకి రివర్స్ అయ్యేసి ప్రాబ్లం పడడం, అలాగే ఆస్తి వివరాల గురించి మన దానిలక్ష్మి గారు కొంచెం గొడవ పడడం, అవంతా చాలా చాలా ఫన్నీ వేలోనూ ఉంది, సెంటిమెంట్గా ఉన్నాయి. అలాగే కళ్యాణ్కి ఒక పోస్ట్ ఏదో వచ్చింది, రైటర్గా వచ్చింది. ఆటో ఎన్ని రోజులు అంత రైటర్గా వచ్చింది. ఆ రైటర్లో కళ్యాణ్కి ఎన్ని కష్టాలు ఉంటాయా అనేసి ఈ వారంలో చూడాలి. అసలు సీరియల్ ఎలా ఉంటుందంటే మనకు ఒక సింపుల్ వేలో చెప్పాలంటే కళ్యాణ్ వాళ్ళది ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది అనుకోండి, మన రాజు వాళ్ళది ఒక 15 నిమిషాలు ఉంటుంది అనుకోండి, మొత్తం 22 నిమిషాలు వస్తుంది సీరియల్. 15 నిమిషాలు ఉంటుంది అనుకోండి, ఇంకా 3 నుంచి 4 నిమిషాల వరకు మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేసి ఇదే సీరియల్ రోజు ప్యాటర్న్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఆఫీస్ పక్కన తిప్పడం మాత్రం సీరియల్ని మంచి వే అనిపించింది నాకు ఆఫీస్లో తిరగడం. ఇంకా రాజు అయితే మనకు ప్రోమో చూపించారు ఆల్రెడీ. రాజు అయితే అక్కడ కళావతి వేసింటే జేజెస్ని ఫోటో తీసుకుంటూ ఉంటారు. రాజు నిజం చెప్పాలంటే సీరియల్ మాత్రం రాజు భుజాలపైన నడుస్తాను. కావ్య కన్నా ఎక్కువ రాజు కష్టపడతా ఉండని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా మనకి ఆఫీస్ వేలో అయితే ఈసారి అయితే ప్రాజెక్ట్ అయితే 100% రాజు కావ్య ఇద్దరు కలిసి గెలుస్తారు. ఎందుకంటే కావ్యకి ఆల్రెడీ హింట్ అయితే వచ్చింది. ఏమి హింట్ ఇచ్చింది? దొంగతనం చేశాడు అనేసి. అక్కడ రాజు గెలిచినా కానీ దొంగతనం చేసినట్టు కావ్య ఏదో ప్రూఫ్లో ఏదో ఒకటి పెట్టుకోండి, సీసీ కెమెరాలో ఏదో ఒకటి పెట్టుకోండి. రాజు గెలిచి అది నా తరపు నుంచి గెలిచాడు అనేసి కావ్య చూపిస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే ఈ శనివారంకి అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే 100% కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ల్యాగ్ చేయకూడదు సీరియల్ని. ఇప్పుడు 1 o'clock ఉంది కాబట్టి ల్యాగ్ చేయకూడదు. ఈ శనివారంకి అయితే ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది. అలాగే ఆస్తి పంపాల నుంచి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. రాజు అయితే ఇంటికి తీసుకొస్తాడు కావ్యాన్ని 100%. మీరైతే రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్ బాయ్.